అమరావతి రాజధాని ప్రాంతంలో నీరుకొండలో కొండ మీద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. 1750 కోట్లు ఖర్చు అవుతుందనే వార్తలు వచ్చాయి. దీని మీద రకరకాల విమర్శలు. ఒక విగ్రహం కోసం 1750 కోట్లు ఖర్చు చేయటం ఏంటి అని. అది కూడా కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలో స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దానికి పాలన లేదు. పైగా దాన్ని పీపీపీ లాగా ప్రైవేట్‌కి ఇవ్వాలనే ఇవి కూడా నడుస్తున్నాయి. అలాగే హైదరాబాద్‌లో కేసీఆర్ కట్టించిన మరో పెద్ద అంబేద్కర్ విగ్రహం కూడా, దాన్ని కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. రాజకీయ కారణాలు ఏమైనా అంబేద్కర్‌ను గౌరవించడానికి సమస్య ఏముంది? దీని మీద ఎన్ని చెప్పినా స్పందన లేదు. అంబేద్కర్ విగ్రహం అలా ఉండగా విజయవాడ నడిబొడ్డున ఇప్పుడు నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, దానికి కూడా 1750 కోట్లు బడ్జెట్. ఇప్పుడు అమరావతి అప్పులతో కడుతున్న పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పుడు 1750 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం అవసరమా అనే ప్రశ్న వచ్చింది. విమర్శ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ను కూలదోశాడు అది ఇది అని ప్రచారాలు చేస్తుంటారు. అది రాజకీయమైంది. దాని మీద నేను వేరే రాశాను చాలాసార్లు. కానీ వాళ్ళ దీన్ని కొనసాగింపును ప్రకటించుకోవడానికి, లేకపోతే రాజకీయ అవసరాలకు ప్రభుత్వ ధనంతో అక్కడ కడతామంటే అది ఎలా కుదురుతుంది? ఈ విమర్శ వచ్చింది. రెండో, సహజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కులం కోణం వస్తుంది. కులం కోణం కూడా వచ్చింది. ఇది వచ్చిన తర్వాత నారాయణ అది కాదు, అది తెలుగు వైభవాన్ని చూపించే విధంగా థీమ్ పార్క్ లాగా ఉంటుంది, అది టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. ఎన్టీఆర్ను చూడాలనుకున్న వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళొచ్చు, సర్దార్ పై దాకా వెళ్ళి చూడొచ్చు. ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నారు. ఒకటి, నీరుకొండ అనేది గతంలో చాలా పెద్ద ఎత్తున దళితుల మీద దాడి జరిగి, అప్పుడు గతంలో కదా కారంచేడు, నీరుకొండ, చుండూరు ఇలా కొన్ని పేర్లు గుర్తుండిపోయాయి. అందులో నీరుకొండ కూడా ఒకటి. రెండవది, ఎన్టీఆర్ను తెలుగు వాళ్ళు చాలా ప్రేమిస్తారు. నటుడుగా, నాయకుడుగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఇవన్నీ తెలుగుదేశం ముఖ్య పార్టీగా ఉంది. అదంతా నిజమే. కానీ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎందుకు, ఎన్టీఆర్ విగ్రహానికి పోటీ ఒకటి, అమరావతి పూర్తి కానప్పుడు ఇది ఎందుకు వస్తుందని ఇట్లాంటివన్నీ కూడా వచ్చాయి. దీని మీద ప్రభుత్వం కూడా బహుశా కొంచెం సవరించుకున్నట్టుగా మళ్ళీ చెప్పారు. ఏమనేది, ఎన్టీఆర్ ఒక్కడి కోసమే కాదు, ఆ ఒక్కదానికే 1700 కోట్లు ఖర్చు అవ్వదు. దాన్ని తెలుగు వైభవాన్ని, తెలుగు జాతి, తెలుగు సంస్కృతి ఇదంతా చెప్పేటటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని. ఇక్కడ ఇంకా పెద్ద ప్రశ్న వస్తుంది. ఎన్టీఆర్ ఏదో మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధినేత, మహానటుడు అంటే అదొక విషయం. తెలుగు వైభవం అనేదే మీరు తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ఒక్కరే ఎందుకు? ఎన్టీ రామారావు గారు ఎంత గొప్పవారని నాకు కూడా చాలా ఇష్టమే. ఇంకెంతమంది తెలుగు జాతి, తెలుగు వైభవం అన్నప్పుడు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు, అంతకుముందు అసలు రాష్ట్రం సాధించినటువంటి అమరదేవి పొట్టి శ్రీరాములు, ఆదర్శాలకు నిలువెత్తు రూపంలాగా పరిగణించబడే కమ్యూనిస్ట్ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్ కంటే ముందు కూడా అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విజయవాడకు సంబంధించిన వాళ్ళు, లేదా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది కాకపోవచ్చు. కనీసం చెప్పుకోదగినన్ని పేర్లు వస్తాయా? తప్పకుండా అగ్రగాములుగా, వైతాళికులుగా ఉన్నవాళ్ళు ఉన్నారా వివిధ రంగాల్లో? అసలు ఎన్టీఆర్ఏ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర పెట్టినటువంటి విగ్రహాలు ఉన్నాయి కదా. వీళ్ళందరినీ, అంటే ఇప్పుడు నేను చెప్పిన 4-5 పేర్లు, ఇంక కొన్ని ఉన్నాయి రాష్ట్రపతులుగా అయిన వాళ్ళు. కాబట్టి తెలుగు జాతి వైభవము, దానికి ఎన్టీఆర్ ఒక్కరే ప్రతీక అనేది. ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు, వ్యక్తిగతంగా అనేక ప్రత్యేకతలు పోల్చలేము, అది నిస్సందేహం. కానీ తెలుగు జాతి అంటేనే ఎన్టీఆర్ అని చెప్పడం, ఎన్టీఆర్ వల్లే తెలుగు జాతి గౌరవం వచ్చింది, ఆయన తర్వాతే తెలుగు వచ్చింది, చాలా పొరపాటు అండి. తెలంగాణ సాయుధ పోరాటం 1946లో జరిగినప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడప్పుడు ఇంకా సినిమా రంగ ప్రవేశం కూడా చేయలేదు. ఆయన తెలంగాణ పోరాటాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాతి కాంచింది. తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద శక్తిగా వచ్చింది. ఇప్పటికి కూడా తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆనాటి పోరాట స్మృతులు ఉంటాయి. తర్వాత వచ్చిన పాలక పార్టీలు, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, వాళ్లకు ఆ విప్లవ పోరాటం అవి వాళ్ళకు మింగుడు పడవు కాబట్టి వాళ్ళు దాన్ని
హైలైట్ చేయలేదు, కానీ అవి ఉన్నాయి ఎక్కడైనా కానీ. అలాగే దీనికి సమాంతరంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. నా ఆశయపథం అనే నవల్లో నేను ఈ విషయాలన్నీ పేర్కొన్నాను. పార్లమెంట్లో సుందరయ్య మొదటి ప్రతిపక్ష నాయకుడు, తెలుగు ఆయన. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ కాకుండా వైతాళికులు తెలుగు జాతి వైభవం అంటే ఎన్టీ రామారావు అంటే అది తెలుగుదేశం పార్టీ చెప్పుకోవచ్చు, వాళ్ళు దీంట్లో పెట్టుకోవచ్చు. కానీ మీరు తెలుగు వైభవము, తెలుగు సంస్కృతి అని మీరు అనేటైతే ఈ సంక్రాంతి రోజు మరీ ముఖ్యంగా సంస్కృతి వీటన్నిటికి పెట్టింది పేరు కాబట్టి ఈ పండుగ వ్యవసాయ సంస్కృతికి. కాబట్టి మీరు ఈ మహనీయులందరినీ కూడా దీనికోసం ఒక కమిటీ వేయండి, లేకపోతే ఓ చర్చ చేయండి. సాంస్కృతికంగా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరు ఇప్పుడంటే పోనీ విభజన జరిగింది కాబట్టి. అలాగే వివిధ ప్రాంతాలు 3 ప్రాంతాలు 4 ప్రాంతాల నుంచి తగిన వాళ్ళు ఎవరు అక్కడ బాగా గుర్తింపుకు వచ్చి వన్నెకెక్కిన వాళ్ళని తీసుకుని. అంతేగాని ఎన్టీఆర్ తెలుగు వైభవం, ఎన్టీఆర్ తెలుగు వైభవం, తెలుగుదేశమే తెలుగు జాతి కాదు. ఈ అంశం తెలుగుదేశం పార్టీ గుర్తించాలి విత్ డ్యూ రిగార్డ్. అలాగే 14 ఏళ్ళు పాలించారు కాబట్టి చంద్రబాబు నాయుడు నిజమే ఆయనంతలాగా అంతకాలం ఎవరు పాలించలేదు. దాని అర్థం ఇంకా మిగిలిన ముఖ్యమంత్రులు వాళ్ళ పాత్ర ఏమైపోతుంది. కాబట్టి ఇక్కడ అంతకంతకు నెమ్మదిగా తెలుగు జాతిని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ మిక్సప్ చేయడం సరికాదు. మూడవది, తెలుగుదేశం పార్టీ వైసీపీ మధ్య వివాదంలో పదే 2 కులాలు, వాళ్ళ పేరు వీళ్ళు, వీళ్ళ పేరు వాళ్ళు తీసేసి అందులో మరీ ముఖ్యంగా వాళ్ళు ఖండించడం, వీళ్ళు ప్రచారం చేయటం, ఇది జరుగుతుంది. ఇది కూడా తెలుగు జాతి అంటే 2 పార్టీలు కాదు, 2 కులాలు కాదు, 2 మనుషులు కూడా కాదు, అంతకంటే చాలా విస్తృతమైన అమరావతి నగరం బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించినాడని ఆయన అన్నట్టుగా ఇప్పుడు అమరావతిలో జరగాల్సింది నిజంగా తెలుగు జాతి చరిత్రకు ప్రతీకగా ఉండే వాటిని ఏర్పాటు చేయాలి. కానీ 100 కోట్లు అసలు అమరావతి అడుగులే ఇంకా నా పడట్లేదు గట్టిగా. ఇంత లోపల ఇవన్నీ చేస్తున్నారు. కొంచెం ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను రామారావు మీద పూర్తి గౌరవంతో, అలాగే తెలుగుదేశం పార్టీ దాని రాజకీయ ప్రాధాన్యత దానికి ఉండొచ్చు, కానీ ఈ నిర్ణయం మటుకు వాస్తవికమైంది కాదు. ఇతరులను పట్టించుకోకుండా కేవలం రామారావు గారితోనే తెలుగు జాతి చరిత్ర మొదలైంది అంటాం చాలా పొరపాటు. రామారావు గారిని ప్రభావితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పటికే.